జోష్న ప్రవర్తన శృతిమించడంతో జోష్న గురించి నిజాన్ని బయటపెట్టేసిన దాసు. షాక్‌లో శివనారాయణ కుటుంబం. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే దీప అయితే జోష్న చెంప పగలగొడుతుంది. అలా పగలగొట్టేసరికి ఒక్కసారే జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది. నా కూతుర్ని కొడతావా? నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడతావా? కొట్టే హక్కు నువ్వు తీసుకోవడమేంటి? కొట్టవలసింది నేను అని చెప్పేసి జోష్న మరో చెంప చెళ్ళుమనిపిస్తుంది సుమిత్ర అయితే. శభాష్ సుమిత్ర, కన్న తల్లివి అనిపించుకున్నావు. మంచి పని చేశావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు దశరథ. ఏంటి డాడీ? ఏంటి మంచి పని? నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఛీ నోర్ముయ్. ఎంత చెప్పినా సరే ఇంకా అదే ధ్వరంలో మాట్లాడుతున్నావంటే నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మీ అమ్మ అంత క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పిన తర్వాత కూడా ఇంకా కార్తీక్‌నే కోరుకుంటున్నావంటే నీది వ్యామోహం కాక ఇంకేమంటారు? దీన్ని ప్రేమ అనరు, పిచ్చి అంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి దీప కాపురాన్ని నాశనం చేసి ఇటు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకునేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. ఏం చేస్తారు? ఏం చేయగలరు మీరు? నాకు బావ తప్ప ఎవ్వరూ వద్దు. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఏంటి? అంటే ఇక్కడ మేం పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? దీనికి మనందరం కూడా పిచ్చివాళ్ళలాగే కనిపిస్తున్నాం. ఇది మనల్ని పిచ్చోళ్ళని చేసి దాని ఇష్టమొచ్చినట్టు నాటకాలేస్తుంది గ్రాని. ఏంటి? అత్తయ్యన్న మాటల్లో తప్పేముంది? మమ్మల్నందరినీ పిచ్చివాళ్ళని చేసి నీకు నచ్చినట్టుగా నువ్వాడుతున్నావు. ఇక దీప అయితే అంటూ ఉంటుంది. అమ్మాయి గారు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏ ఆడది కూడా తన తాళిని పంచాలి అనుకోదు. నిజమే, మీ జీవితంలోకి నేను వచ్చే ఉండొచ్చు. మీరిష్టపడ్డ మనిషిని నేను పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు. ఆ విషయంలో అది నాకు తెలియకుండా జరిగిపోయింది. నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అన్యాయం చెయ్యలేదు. అది అనుకోకుండా మా మధ్య ఏ దేవుడు కలిపిన బంధం ఉందో తెలియదు కానీ, ఆ రోజు అలా ముడిపడిపోయింది. ఇక దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. దాన్ని అంగీకరించడానికి నాకే చాలా సమయం పట్టింది. కానీ ఇది దేవుడు కలిపిన బంధమని తెలుసుకుని, ఆ బంధాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. బావ నావాడని నాకర్థమైంది. మా ఇద్దరి మధ్య ఎన్నో జన్మల బంధం ఉందని కూడా తెలుస్తుంది. మా ఇద్దరిని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. మా జీవితంలోకి వచ్చి మా జీవితాల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని దీప అంటూ ఉంటుంది. దీప, ఈ విషయంలో నువ్వేమీ కంగారు పడనవసరం లేదు. జోష్న నీ జీవితంలోకి వచ్చే ప్రసక్తే లేదు. తాతనే మాట్లాడుతున్నాను. దీప జీవితాన్ని నాశనం చేసి కార్తీక్ చేత తాళి కట్టించుకోవడానికి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏదైనా చెయ్యాలని చూశావు అంటే మాత్రం మనవరాలివని కూడా చూడకుండా షూట్ చేసి పడేస్తాను. అసలు ఛీ! ఇదేం ఆలోచన? ఇదేం బుద్ధి? అసలు నువ్వు ఈ శివనారాయణ మనవరాలివేనా? ఈ శివనారాయణ మనవరాలు ఎప్పుడూ ఇలా ఆలోచించదు. ఎదుటి వాళ్ళ సంతోషం కోసం మాత్రమే బ్రతుకుతుంది. కానీ నీలో ఎక్కడా కూడా ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచించకపోయినా కనీసం కన్నవాళ్ల సంతోషం గురించి కూడా ఆలోచించాలని ఒక చిన్న థాట్ కూడా నేనెప్పుడు చూడలేదు. ఎప్పటికప్పుడు మోసాలు చేయడం, గెలుస్తానని ఛాలెంజ్‌లు చేసి ఓడిపోవడం, మమ్మల్ని తలదించుకునే పరిస్థితికి తీసుకురావడం. ఈరోజు కూడా ఇదే పరిస్థితి తీసుకొచ్చావు. నిజంగా కార్తీక్ గాడు చెప్పినట్టుగా వాళ్ళే కనుక నిజమైన పెళ్లి కొడుకు, పెళ్లి సంబంధమై ఉంటే వాళ్ళ ముందు కూడా ఈ శివనారాయణ కుటుంబం పరువు పోయేది. కార్తీకు అలా పరువు పోకుండా ఉండడం కోసమే వీడు ఇదంతా చేశాడు. వీడు నా మనవడు. నా వంశాన్ని, నా గౌరవాన్ని నిలబెట్టగలిగేవాడు వీడే. వీడే నా కొడుకు కడుపున పుట్టి ఉంటే నిజంగా ఎంతో సంతోషపడేవాణ్ణి. కూతురు కడుపున పుట్టిన నా ఇంటికి అసలైన వారసుడిగానే వీడు నిలబడ్డాడు. వీడు ఎప్పుడూ నా వెన్నెముకలాగే నా పక్కనే ఉంటూ నా కుటుంబాన్ని రక్షిస్తూ వస్తున్నాడు. నా కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతున్నాడు. వీడి విషయంలో నువ్వు తప్పు చేస్తాను అంటే క్షమించను. నీకొక విషయం తెలియదేమో, కట్టించుకుంటాను, తాళి కట్టించుకుంటాను అంటున్నావు. వాడు నీ మెడలో తాళి కట్టాలి కదా! వాడు కార్తీక్.
కార్తీక్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇష్టపడిన మనిషి కోసం ఎంత కష్టమొచ్చినా సరే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే, ఆ మనిషి కోసమే నిలబడతాడు తప్ప, మరో ఆలోచన చెయ్యడం కానీ, మరో దృష్టితో ఆలోచించడం కానీ, వాడి డిక్షనరీలోనే లేదు. నీ కళ్ళారా నువ్వు చూస్తూనే ఉన్నావు. అలాంటప్పుడు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చేసినా బావ ఎంతటి శ్రీరామచంద్రుడైనా సరే నా మెడలో తాళి కట్టే తీరతాడు. నేను బావనే పెళ్లి చేసుకొని తీరతాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందే తప్ప తల్లిదండ్రుల మాట కానీ, తాత మాట కానీ ఎవ్వరి మాట వినిపించుకోదు జోష్న. ఒక్కసారే సుమిత్ర కుప్పకూలిపోతుంది. మమ్మల్ని క్షమించు అత్త. ఇక నీ కూతురేంటో నీకు తెలియాలి. నీ కూతురు గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే నీ కూతురి భవిష్యత్తుని నువ్వు తీర్చిదిద్దగలవు. తన నిర్ణయాల్లో మార్పు తీసుకొచ్చి తనని పెళ్లి చేసుకునేలా చేస్తావని చెప్పి ఇదంతా చేశాము. లేకపోతే ఈ నిజం తెలియనివ్వకపోయేవాళ్ళం. కానీ జోష్న మొండి పట్టుదల కారణంగా ఎంతమంది జీవితాలు నాశనమైపోతాయో ఇప్పుడు నువ్వే చూస్తున్నావు కదత్తా. లేదురా, నువ్వు చాలా మంచి పని చేసావు. జోష్న మనసులో ఏముందో నాకు తెలిసేలా చేశావు కాబట్టి నేను జోష్న విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, జోష్నని ఎలా మార్చుకోవాలో ఆలోచించుకుంటాను. లేకపోతే పిచ్చిదానిలా జోష్నని గుడ్డిగా నమ్మి మీ అందరినీ శత్రువులుగా చూసి మీ అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయి ఉండేదాన్ని అని చెప్పేసి సుమిత్ర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అలాగే ఇక తన భర్తకి కూడా క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఆడపిల్లను పెంచే బాధ్యత తల్లిదే. తల్లిగా నేను నా కూతురు పెంపకంలో ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక ఇలా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు జోష్న విషయంలో. జోష్న మాత్రం బావ చాలా తెలివిగా నన్ను మా వాళ్ళ దగ్గర ఇరికించి నా నోటి వెంటే నిజం బయటపడేలా చేశావు. నేనే నిజాన్ని వాళ్ళందరి ముందు ఒప్పుకునేలా చేశావు. నిన్ను వదిలిపెట్టను. నిన్ను, దీపని, అలాగే గ్రానిని కూడా వదిలిపెట్టను. ముగ్గురు కలిసి ఈరోజు నా వాళ్ళ ముందు నన్ను తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఏదైతే ఏముంది, నా మనసులో మాటని బయటకి చెప్పేశాను కాబట్టి ఇక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అవసరం లేదు అని చెప్పేసి కోపంతో ఇక తెగ రగిలిపోతూ ఉంటుంది. దీప, కార్తీకు ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈలోగానే దాసు ఫోన్ చేస్తాడు కార్తీక్ అయితే. కార్తీక్, ఏంట్రా, ఏదో గొడవ జరిగిందంట, ఏమైందిరా, ఏం జరిగింది అని చెప్పేసి దాసు అడుగుతూ ఉండగానే, మావయ్య నువ్వేం టెన్షన్ పడకు, నీ కూతురికి మెడలు వంచే రోజు రాబోతుంది. ఆ రోజు నీ కూతురు నీ ముందు నిస్సహాయురాల్లా నువ్వే కావాలి అని చెప్పి నిలబడబోతుంది. ఆ రోజు కోసం నువ్వెదురు చూస్తున్నావు కదా. తండ్రిగా నువ్వు కోరుకునేది నీ కూతురు సంతోషాన్నే. కానీ నీ కూతురు మాత్రం నిన్ను కనీసం మనిషిలా కూడా గుర్తించడం లేదు. ఎన్నో రకాలుగా మాటలని చేతగాని తండ్రిలా తీసి పడేస్తుంది. తను నిన్ను అంతగా మాటలనడానికి కారణం నువ్వు తన గురించి నిజం అందరి ముందు బయట పెట్టేశావని, తన గురించి నిజం ఎవరికీ చెప్పొద్దని నీ దగ్గర మాట తీసుకున్న జోష్న నువ్వు నిజం బయట పెట్టేసరికి ఉక్రోషంతో నిన్ను రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుతుంది. జోష్నకి ఖచ్చితంగా ఏదో రకంగా బుద్ధి చెప్పి పెళ్లి చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోగా ఫోన్ పెట్టేసిన తర్వాత దాసు ఆలోచించుకుంటూ ఉంటాడు. లేదు, ఈరోజు జరిగిన గొడవని చూస్తే మా అన్నయ్య వదిన ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుంది. నా కూతురి కోసం వాళ్ళు బాధపడ్డంలో అసలు అర్థమే లేదు. న్యాయం కూడా కాదు. ఇన్నాళ్ళు నా కూతురు గురించి నిజం చెప్పకుండా తప్పు చేశాను. అన్నయ్యకి మాత్రమే నిజం చెప్పాను. అన్నయ్య కూడా జోష్న మీదున్న ప్రేమతో వదిన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నిజాన్ని చెప్పలేకపోతున్నాడు. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ ఎవరిని కోల్పోవాలని భయంగా ఉంది. నాకు చాలా కంగారుగా ఉంది. ఒకప్పుడు తానెవరో తనకి తెలియని పరిస్థితిలో దీప ప్లేస్లోకి వచ్చింది. ఆ విషయంలో జోష్నది తప్పు అని నేను అనను. ఆ విషయం జోష్నకి తెలియకుండా జరిగింది. ఇక అది జోష్నకి తెలియకుండా జరిగింది కాబట్టి తెలిసిన తర్వాతైనా ఆ స్థానాన్ని వదిలేయాలి.
అదే స్థానాన్ని కోరుకుంటుంది. ఇక ఆ స్థానాన్ని కోరుకుంటుంది అంటే డబ్బులో పెరిగింది కాబట్టి లేనింటి అమ్మాయిలా బ్రతకలేక కోరుకుంటుందనుకోవచ్చు. కానీ దీపని మరోసారి తన జీవితాన్ని లాగేసుకుని రోడ్డున పడేయాలని చూస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు కరెక్టు కాదు. ఈ విషయంలో మాత్రం జోష్న తెలిసే తప్పులు చేస్తుంది. కావాలనే తప్పులు చేస్తుంది. ఇలా క్షమిస్తూ పోతే జోష్న ఇంకా ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. జోష్న మరింతగా కుట్రలు, కుతంత్రాలు చేసి దీపని ఏదైనా చెయ్యొచ్చు. నిజం అందరికీ తెలిసిన రోజు జోష్న కుట్ర నుంచి దీపని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కార్తీకు అలాగే అన్నయ్య ఇద్దరు కూడా నన్నైతే నోరు విప్పనివ్వకుండా, వదినకు నిజం చెప్పనివ్వకుండా చేశారు. శృతి మించుతున్న జోష్న వ్యవహారాన్ని బట్టి నిజాన్ని చెప్పేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ నేను కూడా వాళ్ళ దృష్టిలో తప్పు చేసిన వాడిగా తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను. నిజమే, జోష్న ఒకరోజు నన్ను అడిగింది, ఆ రోజు నీ కూతురు చనిపోయింది అన్న రోజు నువ్వు నోరు విప్పి ఎందుకు నిజం చెప్పలేదు అని అడిగింది. ఆ క్షణమే నేను నిజం చెప్పి ఉంటే ఇలాంటి అనర్థాలకి అసలు చోటే ఉండేది కాదు. ఆ రోజు చేతగాని తండ్రిలా, నిస్సహాయుడిలా, ఈరోజు ఉన్న తెగింపు, మంచితనం ఆ రోజు ఏమైందో నాకే అర్థం కాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఇక కార్తీక్ చెప్పిన కార్తీక్ కూడా ఇప్పుడు తన మాటని అంగీకరించాడు. చెప్పొద్దని అంటాడు. దీప అలాగే మాట్లాడుతుంది. ఇక దశరథ కూడా అంతే. కాబట్టి ఎవ్వరికీ చెప్పడు. వెళ్ళిపోతాడు శివనారాయణ ఇంటికి. అలా వెళ్ళిపోసరికి జోష్న, అమ్మ జోష్న అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. హేరా దాసు, ఎందుకొచ్చావు అని ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? అసలే అది పిచ్చిలో ఉంది. ఇప్పుడు నువ్వు కనుక వచ్చందరిస్తే మరింత రెచ్చిపోతుంది. ఏంటమ్మా, ఎందుకు రెచ్చిపోతుంది? ఎందుకు పిచ్చిలో ఉంది? తను చేసుకునే పనుల కారణంగానే కదా తను అలాంటి పరిస్థితి తెచ్చుకుంది. అవునరా, నా మనవరాల జీవితాన్నే నాశనం చేయాలని చూసింది. అందుకే దానికి బుద్ధి చెప్పాలని ఇదంతా చేశాం. బాగానే బుద్ధి చెప్పాడు ఆ కార్తీక్ గాడు. పిచ్చమ్మా, ఇప్పుడు చెప్పేది వింటే ఏమైపోతావో ఏంటో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగానే శివనారాయణ అలాగే సుమిత్ర బయటికి వస్తారు. దశరథ ఆ క్షణంలోనే అక్కడ లేకుండా ఎక్కడికో పని మీద బయటికి వెళ్తాడు. ఇక ఇదే మంచి సమయం. అన్నయ్య కూడా ఇంట్లో లేడు. అన్నయ్య ఉన్న ఏదో రకంగా ఆపేస్తాడు. ఇక్కడ కార్తీక్, దీప కూడా లేరు. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక నిజాన్ని బయట పెట్టడానికి, వదిన నన్ను క్షమించండి వదిన, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఏంటి, నిజం బయట పెట్టడానికి వచ్చేశాడా? ఇప్పటికే నా గురించి కొన్ని నిజాలు తెలిసి వీళ్ళు వీళ్ళు నన్ను అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ నిజం తెలిసిందంటే ఇక నా బ్రతికేమైపోతుంది? నేను రోడ్డున పడాలి. లేదు, ఈ జోష్నికి ఆ పరిస్థితి రావడానికి లేదు అని చెప్పి గబగబా కిందికి రాబోతూ ఉండగా, ఆగక్కడే అని చెప్పేసి అంటూ ఉంటాడు దాస్. అయితే ఒక్క అడుగు కిందికి వేయడానికి లేదు, నువ్వక్కడే ఆగాల్సిందే. ఏంట్రా, దాన్ని అక్కడే ఆగమంటున్నావు? ఎందుకంత సీరియస్ కొన్నావు? ఏమైంది దాసు? ఏం జరిగింది? ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఏం చెప్పనవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం కూడా. ఈలోగానే, లేదు, ఈరోజు నేను అన్ని విషయాల్లో క్లారిటీగానే ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు నిజం బయట పెట్టకపోతే రేపన్న రోజు ఏం జరుగుతుందో, ఎవరి ప్రాణానికి హాని కలుగుతుందో, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కుంటారో చెప్పలేము. ఎవరి జీవితానికి నష్టం కలిగినా బాధ నాకే మిగులుతుంది. అందరూ నా వాళ్ళు, అందరినీ నా వాళ్లే అనుకున్నాను. నా వాళ్లే ప్రపంచంగా బ్రతుకుతున్నాను. ఆస్తి, అంతస్తులు ఏమీ నేను కోరుకోలేదు. నా వాళ్ల కోసమే బ్రతుకుతున్నాను. ఎప్పటికైనా వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పుల గురించి ఎదురు చూస్తున్నాను. అందుకనే రకరకాల మార్పులు వచ్చే లోపే మంచిగా జీవితాలు మారడం కోసం ఇప్పుడు నేను నిజాన్ని బయట పెట్టబోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దాస్ అయితే అలాగే మాట్లాడతాడు. నాకేం అర్థం కావడం లేదు. వీడేం చెప్తున్నాడు పారిజాతం? అసలు వీడి మాటలేంటో నాకే అర్థం కావడం లేదు. వీడు ఒక్కోసారి ఎవరికి అర్థం కావట్లేండి. వీడు అలాగే మాట్లాడతాడు. మీరు లోపలికి వెళ్ళండి. లేదు లేదు శివనారాయణ గారు, సార్ మీరు లోపలికి వెళ్ళడానికి లేదు. లోపలికి వెళితే నిజం మళ్ళీ మరుగున పడిపోతుంది. నిజం మరుగున పడకూడదు. నిజం బయట పడాలి. ఈ క్షణంలో నిజం బయట పడకపోతే రేపన్న రోజు చాలా చాలా తేడా వస్తుంది. ఇప్పుడు నిజం బయట పడాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు దాస్. అయితే ఏంటి,
ఏం చెప్పాలని వచ్చావయ్యా? చెప్పు దాసు. అసలెందుకు ఇంత ఆవేశంగా ఇలా ఎందుకున్నావో నాకు అర్థం కావడం లేదు. చెప్పమని చెప్పి అడిగేసరికి చెప్తాను. ఒకప్పుడు ఇక ఒక బిడ్డ జీవితంలోకి అనుకోకుండా నా బిడ్డ వచ్చింది. ఆ బిడ్డ స్థానంలోకి వచ్చింది. అప్పుడు తనకి తెలీదు. తను ఆ స్థానంలోకి వస్తానని, తను ఆ స్థానంలో ఉంటానని, తనెవరో తనకే తెలియకుండానే 20 ఏళ్ళు, 22 ఏళ్ళు గడిచిపోయాయి. తానెవరో తను తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత కూడా అదే జీవితాన్ని కోరుకుంటూ, అదే స్వార్థంతో, ఇక అదే ఆస్తి అంతస్తుని కోరుకుంటూ, ఆ స్థానాన్ని బలపరుచుకోవడానికి ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేసి, ఎన్నో రకాలుగా అందరినీ బాధ పెడుతూ వచ్చింది. ఈరోజు అన్నీ తెలిసి, కళ్ళ ముందు జరుగుతున్నవి అన్నీ చూసి కూడా మళ్ళీ అదే విధంగా తెలిసి ఇప్పుడు అన్యాయం చెయ్యాలని చూస్తుంది. అలా జరగడానికి నేను ఒప్పుకోను. నేనిప్పుడు కనుక ఈ నిజం బయట పెట్టకపోతే జీవితంలో బయట పెట్టలేను. చెప్పరా? ఏదో చెప్పాలి అనుకుంటున్నావు, కానీ చెప్పలేక ఆగిపోతున్నావు. ఆ నిజమేంటో చెప్పు అని చెప్పేసి నిలదీస్తాడు శివనారాయణ. చెప్తాను. అన్యాయం జరుగుతుంది. అన్యాయం అయిపోయింది ఈ ఇంటి వారసురాలికి. జోష్నకి ఏమైందిరా? జోష్న బాగానే ఉంది కదా. జోష్న ఇంటి వారసురాలు కాదు. జోష్న జోష్న నా కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు శివనారాయణ, సుమిత్ర. వాళ్ళిద్దరే కాదు, పారిజాతానికి కూడా పెద్ద షాకే ఎదురవుతుంది. పారిజాతానికి దీప తన కూతురని చెప్పిన దాసు ఇప్పుడొచ్చి జోష్నే తన కూతురని చెప్పడంతో, అంటే వీడు నన్ను మోసం చేశాడా? నా మనవరాల్ని నేనే ఇన్ని రోజులు బాధ పెట్టానా అని చెప్పేసి అనుకుంటూ, ఏంట్రా నువ్వు చేసిన పని? అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? పిచ్చిగాని పట్టిందా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అలా అనేసరికి, లేదు, నేను నిజం చెప్పే తీరుతాను, నిజం చెప్పే వెళతాను. నా మనవరాలు నా మనవరాలు ఎవరు? జోష్న నీ కూతురు అయితే మరి నా మనవరాలు ఎక్కడుంది? ఈ ఇంటి వారసురాలు ఎక్కడుంది? ఈ ఇంటి వారసురాలికి అన్యాయం చేసింది ఎవరు? ఈ ఇంటి వారసురాల్ని దూరం చేసింది ఎవరు? నీ కూతురు నా ఇంటి వారసురాలిగా ఎందుకొచ్చింది అని చెప్పి నిలదీస్తాడు శివనారాయణ. శివనారాయణ అలా నిలదీయడంతో, మమ్మల్ని క్షమించండి. మా అమ్మకి మీ మీద ఉన్న పగ, ప్రతీకారం కారణంగానే ఈ అన్యాయం మీకు జరిగింది. మా అమ్మ నా కూతుర్ని వదిన ఒడికి చేర్చి, వదిన కన్న బిడ్డని అనాథగా విసిరేసింది. ఆ రోజు నుంచి తను అనాథగానే పెరిగింది. తల్లి లేక, తండ్రి ఉండి, తను కన్న తండ్రే అనుకుని ఆ ఇంట్లో సంతోషంగానే బ్రతికింది. కాకపోతే ఆ ఇంట్లో డబ్బు లేని ఆడపిల్లగా ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ రోజుకి కష్టపడుతూనే ఉంది ఈ ఇంటి వారసురాలు. ఈ నిజం తెలిసి, ఈ నిజానికి ఏకైక సాక్షిని కూడా నేనే. నా కళ్ళ ముందే ఇదంతా జరిగింది. కానీ ఆ రోజు నిజం చెప్పలేని నిస్సహాయుల్లా నేను మౌనంగా వెళ్ళిపోయాను. నిజాన్ని చెప్పే ధైర్యం వచ్చిన రోజు ఈ ఇంటి వారసురాల్ని వెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి నిజం చెప్పాలి అనుకున్నాను. వెతికి తీసుకొచ్చి ఇక తన గురించి చెప్పాలి అనుకునే సమయంలోనే నా కూతురు తనపై ఒట్టు వేయించుకుని నా నోటిని కట్టేసింది. అయినా సరే నేను ఆగలేదు. ఈ ఇంటి వారసురాలికి అన్యాయం జరగకూడదని ఈ ఇంటి వారసురాలికి నిజం చెప్పాను. తన భర్తకి కూడా నిజం చెప్పాను. వాళ్ళు ఈ ఇంటి పరిస్థితుల కారణంగా నిజాన్ని చెప్పలేక ఈ ఇంటి పని మనుషుల్లా బ్రతుకుతున్నారు. ఈ ఇంటి పని మనిషిగా ఉన్న దీపే ఈ ఇంటి అసలు వారసురాలు. దీపనే చంపాలి అనుకుని దీప అడ్డు తొలగించుకుని దీప జీవితంలోకి రావాలని నా కూతురు ఆలోచిస్తుంది. ఇదంతా జోష్నకి తెలిసే అంతా జరుగుతుంది. పుట్టినప్పుడు తెలియకపోవచ్చు, కానీ నేను వారసురాల్ని వెతికిన రోజు మాత్రం జోష్నకి తెలుసు. అందుకే అడ్డుపడింది. ఈ రోజుకి అడ్డుపడుతూనే వస్తుంది. ఆస్తిని, అలాగే దీప సౌభాగ్యాన్ని కూడా లాగేసుకోవాలనుకుంటుంది. అప్పుడు తెలియక తప్పు చేస్తే, ఇప్పుడు తెలిసి తప్పు చేస్తుంది నా కూతురు అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు దాసు. అయితే ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు అందరూ కూడా. జోష్నతో సహా అందరికీ చాలా పెద్ద షాకే ఎదురవుతుంది.
ఎంత పని చేశావురా! ఇప్పుడు శివనారాయణ నన్ను చంపేస్తాడు. ఇక నన్ను బ్రతకనివ్వడు అని చెప్పేసి అనుకుంటూ ఇక కోపంతో ఇక షాకింగ్‌తో ఉండిపోతుంది. ఇంత అన్యాయం చేసి, నా ఇంట్లో ఉంటూనే నాకింత ద్రోహం చేసి, నా ఇంటి వారసురాలిని పని మనిషిని చేసి, ఒక పని మనిషి కూతుర్ని నా ఇంటి వారసురాలిని చేస్తావా? అసలు నిన్ను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. జీవితంలో ఎప్పటికీ కూడా నీ మొహం నాకు చూపించకు. నువ్వు నాకు ఇప్పుడు చేసిన అన్యాయానికి నీకు నేను ఊహించని శిక్ష వెయ్యబోతున్నాను. ఇంకెప్పుడు కూడా నా కంటికి కనిపించకూడదు. ఒకప్పుడు ఏ బ్రతుకైతే బ్రతికావో అదే బ్రతుకుని మళ్ళీ నువ్వు బ్రతుకుతావు. ఇక నుంచి నీకు అదే నేను వేస్తున్న శిక్ష అని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోమని షాకిస్తాడు. జోష్నతో సహా ఇద్దరిని కూడా. అలా నిజమైతే బయటపడిపోతుంది. మరి రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.